హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కేశవ్. మీరు చూస్తున్నారు కేసీ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం రెడ్మీ నోట్ 6 ప్రో అని ఫ్లాష్ చేసి చూద్దాం. అంటే సాఫ్ట్వేర్ ఎలా చేయాలి. ముందుగా అయితే గూగుల్ పేజ్ ఓపెన్ చేద్దాం. మీకు ఏ విధంగా ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా ఫ్లాష్ చేయాలని కంప్లీట్గా టైప్ చేస్తున్నాను. ఇక్కడ MIUI అని టైప్ చేయండి. సెర్చ్ బాక్స్లో ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ కార్నర్లో మీరు చూసుకుంటే రోమ్ డౌన్లోడ్స్ అన్లాక్ అని ఉంటుంది కదా. హోమ్ డౌన్లోడ్స్ మీద క్లిక్ చేయండి. రోమ్ డౌన్లోడ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్ అయితే ఒకటి ఓపెన్ అవుతుంది. ఇట్లా పేజ్ ఓపెన్ అయిన తర్వాత రోమ్ వర్షన్స్ అని ఇట్లా ఉంటాయి. మీరు ఏం పట్టించుకోకండి. మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ పక్కన మీకు కనిపిస్తుంది కదా బాక్స్, ఇక్కడ సెర్చ్ బాక్స్లో మీ డివైస్ నేమ్ అయితే టైప్ చేయండి. నాది రెడ్మీ నోట్ 6 ప్రో కాబట్టి రెడ్మీ నోట్ 6 ప్రో అయితే మీకు క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూస్తే మీకు ఇలా వస్తుందన్నమాట. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే ఫ్లాషింగ్ గైడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లోకల్ అప్డేట్ అండ్ ఫాస్ట్ బూట్ అప్డేట్ ఉంటుంది. ఫాస్ట్ బూట్ అప్డేట్ మీద క్లిక్ చేయండి. కొంచెం టైం అయితే తీసుకుంటుంది, అంటే కొంచెం నెట్వర్క్ ఇష్యూ అయితే ఉంది, అందుకని ఇట్లా లేట్ అవుతుందన్నమాట. జస్ట్ వెయిట్. ఇక్కడ మీరు ఫ్లాషింగ్ టూల్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎటువంటి డ్రైవర్స్, ATB డ్రైవర్స్ కానీ ఎటువంటి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి మీకు అన్ని డివైస్ లిస్ట్ అని ఉంటుంది. MI ఫ్లాష్ టూల్ కూడా ఇక్కడ ఉంటుంది కాబట్టి రెండు డౌన్లోడ్ చేసుకోండి. కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది అనుకుంటా. నెట్ ఇట్లా 404 అని చెప్పేసి వస్తుంది. అట్లా కాకుండా మీరు డైరెక్ట్గా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. MI ఫ్లాష్ టూల్ని డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే రెడ్మీ నోట్ 6 ప్రో ఈరోజు నెట్లో ప్రాబ్లం ఉండదు. రెడ్మీ నోట్ 6 ప్రో ఫాస్ట్ బూట్ ఫైల్ అని టైప్ చేయండి డైరెక్ట్గా. సారీ, ప్రో మొబైల్ కాదు, ఫాస్ట్ బూట్ ఫైల్, ఫాస్ట్ బూట్ రోమ్ ఫస్ట్ వన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ MIUI 10 రోమ్తో వస్తుంది అనమాట. MIUI 11 కాదు, MIUI 10తోనే వస్తుంది. తర్వాత మీరు అప్డేట్ చేసుకోండి 10తో ఫ్లాష్ అయిపోయిన తర్వాత. ఇక్కడ మీరు స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ 2 టైప్ ఆఫ్స్ ఉంటాయన్నమాట. బీటా రోమ్స్ ప్లస్ గ్లోబల్ స్టేబుల్ రోమ్స్. మీరు ఫాస్ట్ బూట్ ఫైల్ పక్కన డౌన్లోడ్ ఉంది చూసారా, వాటి మీద క్లిక్ చేయండి, రికవరీ మీద కాదు. వాటిల్లో కొద్దిగా లేటెస్ట్ వర్షన్, లాస్ట్ వర్షన్ నేను క్లిక్ చేస్తున్నాను. MIUI 10 బేస్లోది. ఆ తర్వాత ఆటోమేటిక్గా కింద డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడ మీరు డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇది చాలా టైం అయితే పడుతుంది డౌన్లోడ్ అవడానికి, ఎందుకంటే అరౌండ్ 2.4 GB వరకు ఉంది. తర్వాత MIUI ఫ్లాష్ టూల్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ మీకు ఫస్ట్ టైం నేను చూపించింది అఫీషియల్ అనమాట. అఫీషియల్లో కొద్దిగా ప్రాబ్లం అయితే అవుతుంది, అందుకే ఇది కూడా అఫీషియలే, కాకపోతే ఇది డైరెక్ట్గా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే యాక్చువల్లీ నేను ఎప్పుడు అక్కడ నుంచి డౌన్లోడ్ చేస్తుంటాను. ఇప్పుడు Xiaomi ఫ్లాష్ టూల్ ఇది, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ మిర్రర్ మీడియా ఫైర్ ఆర్ అంటే ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. మీడియా ఫైర్ మీద క్లిక్ చేస్తే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. 82 MB ఉంది. నేను ఆల్రెడీ నా సిస్టంలో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాను, మీకోసం మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసేయండి. డౌన్లోడ్కి ఇట్లా స్టార్ట్ అయిపోయింది. చూసినట్టయితే ఇక్కడ డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ 2 ఫైల్స్ కూడా నేను డౌన్లోడ్ చేసి పెట్టాను మీకోసం అని చెప్పేసి చూపిస్తున్నాను అంతే. తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ 2 ఫైల్స్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ 2 ఫైల్స్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. ఈ రెండింటిని కూడా ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఏం చేయాలనేది స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ఇది కూడా ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఇంతలో మనం ఫ్లాష్ టూల్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. ఫ్లాష్ టూల్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, మళ్ళీ మీకోసం అనేది ఓవర్ రైట్ అయితే చేస్తాను. ఇది మినిమైజ్ చేస్తున్నాను. ఫ్లాష్ టూల్ ఓపెన్ చేయండి, స్క్రోల్ చేయండి, స్క్రోల్ ఇట్. ఇక్కడ Xiaomi MI ఫ్లాష్ అని ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి. కొంచెం సిస్టమ్ అయితే స్లో ఉంది ఫ్రెండ్స్. ఇది యాక్చువల్లీ ఇట్స్ ల్యాప్టాప్ i3 ల్యాప్టాప్ అనమాట. చాలా స్లో ఉంది. యాక్చువల్లీ లాక్డౌన్ వల్ల ఇదైతే యూజ్ చేయాల్సి వస్తుంది.
ఆఫ్టర్ లాక్డౌన్ క్లోజ్ అయిన తర్వాత మన షాప్కి వెళ్తే మన సిస్టమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, మళ్ళీ ఒకసారి డ్రైవర్స్ అనేది ఇన్స్టాల్ చేయమని అడుగుతుంది. డ్రైవర్స్ కూడా ఇన్స్టాల్ చేసేద్దాం. మీరు ఫస్ట్ ఇన్స్టాల్ చేసేటప్పుడే మీకు డ్రైవర్స్ కూడా ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే నేను ఓల్డ్ డ్రైవర్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా ప్రాబ్లం అయితే అయింది. అందుకే మళ్ళీ లేటెస్ట్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకోమని చెప్పింది. ఆ లేటెస్ట్ డ్రైవర్స్ కూడా ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తాను, అవి కూడా ఇన్స్టాల్ అయిపోతున్నాయి. ఓకే, డ్రైవర్స్ కూడా ఇన్స్టాల్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్లోజ్ చేసి మీకు ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫైల్ అనేది ఇట్లా వస్తుందన్నమాట. మనం ఆ ఫైల్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎంఐ ఫ్లాష్ టూల్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు సెలెక్ట్ బటన్ మీద క్లిక్ చేద్దాం. సెలెక్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. రెడ్మీ అనే ఫోల్డర్లో పెట్టాను కదా, అది సెకండ్ వన్. ఓకే, ఆ ఫైల్ని సెలెక్ట్ చేసి ఓకే చేసేయండి. ఇక్కడ పాత అయితే వస్తుంది డైరెక్ట్గా. ఇక్కడ రీఫ్రెష్ చేసుకోండి. మీరు 1-2 సార్లు రీఫ్రెష్ చేసిన ప్రాబ్లం అయితే ఉండదు. కింద చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ క్లీన్ ఆల్, సేవ్ యూజర్ డేటా, క్లీన్ అండ్ లాక్ అని చూసారా. మీరు ఓన్లీ క్లీన్ ఆల్ మీద పెట్టండి అనమాట. క్లీన్ ఆల్ మీద పెడితే మీకు కంప్లీట్గా వైప్ అయిపోతుంది. డివైస్ అనేది వైప్ అయిపోయి మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మళ్ళీ మీరు ఫ్లాష్ చేసుకున్నానికి ఒక ఉపయోగం అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మనం ఫోన్ని ఈడిఎల్ మోడ్లో అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంతకంటే మీరు ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఈడిఎల్ మోడ్లో కనెక్ట్ చేయాలంటే మీ ప్రతి ఫోన్ కూడా ఇప్పుడు ఇంతకుముందు అంటే రెడ్మీ నోట్ 3 అంటే అబోవ్ డివైసెస్ అన్నీ కూడా బ్యాక్ సైడ్ ప్యానల్ అనేది ఖచ్చితంగా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అది మీరు మాత్రం ఖచ్చితంగా గమనించండి. బ్యాక్ సైడ్ ప్యానల్ ఓపెన్ చేసి ఈడిఎల్ పాయింట్, ఈడిఎల్ మీన్స్ ఎమర్జెన్సీ డౌన్లోడింగ్ మోడ్ అనే ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ రెండింటిని 2 పాయింట్స్ని కనెక్ట్ చేసిన తర్వాత కేబుల్ అటాచ్ చేస్తేనే మనకి ఈడిఎల్ మోడ్లో కనెక్ట్ అవుతుంది. ఈడిఎల్ మోడ్లో కనెక్ట్ అయిన తర్వాత మాత్రమే మనం ఫ్లాష్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది, లేకపోతే మనం ఫ్లాష్ చేయలేము అన్నమాట. అది మాత్రం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక రెడ్మీ నోట్ 6 ప్రో విషయానికి వస్తే ఈడిఎల్ పాయింట్ని ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఇక్కడ మీరు బ్యాటరీ ఓపెన్ చేసిన తర్వాత కింద ఒకటి 2 డాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని కనెక్ట్ చేసి అప్పుడు మీరు యూఎస్బి కేబుల్ని ఒక సైడ్ సిస్టమ్కి, ఇంకో సైడ్ మొబైల్ కనెక్ట్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. COIM తర్వాత ఎటువంటి నెంబర్ వచ్చినా ప్రాబ్లం లేదు, ఇలా మీకు ఫ్లాషింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. COIM అని పడిన తర్వాత మీరు ఫ్లాష్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది. ఇదేంటంటే MIUI కనుక మీకు దాంట్లో MIUI అకౌంట్ ఉంటే మిమ్మల్ని ఇలా అడుగుతుంది. ఇలా అడిగిన తర్వాత మీరు మీ MIUI అకౌంట్తో లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఫ్లాషింగ్ అనేది చక్కగా అయిపోతున్నాడు అంట, ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా. దీనికోసం మీరు ఖచ్చితంగా అయితే ఇంటర్నెట్ ఉండాలి. ఇంటర్నెట్ ఉంటేనే మీకు అయితే ఈ ఫ్లాషింగ్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట, లేకపోతే ఫ్లాషింగ్ అనేది కంప్లీట్ అయితే అవ్వదన్నమాట. నాకు దగ్గర ఇంటర్నెట్ అనేది చాలా స్లో ఉంది ఫ్రెండ్స్, దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూసారు కదా ఈడిఎల్ అథెంటికేషన్ అని. ఈడిఎల్ అథెంటికేషన్ కనుక కావాలి అంటే ఖచ్చితంగా మీరు MIUI అకౌంట్తో లాగిన్ అయిన తర్వాత మాత్రమే ఈడిఎల్ అథెంటికేషన్ అనేది అవుతుంది. ఇక్కడ ఈడిఎల్ అథెంటికేషన్ పోయి మీరు పాత్ ఏదైతే ఉందో ఆ పాత్ని మీకు చూపిస్తుంది అనమాట. అంతవరకు కొద్దిగా వెయిట్ చేయండి. కొన్ని క్రాక్ ఫైల్స్ ద్వారా ఇన్స్టాల్ చేస్తే ఏమవుతుందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అలా కాకుండా ఈ విధంగా మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఇది కొంచెం టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇది కంప్లీట్గా అయితే అయిపోయిన తర్వాత మీ ఫోన్ అనేది ఆటోమేటిక్గా రీస్టార్ట్ అయితే అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ ఎప్పటికప్పుడు మీ మెయిల్లో పొందాలంటే ఖచ్చితంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ అగైన్.